చంద్రబాబు మీద ఎన్ఆర్ఐ పెట్టిన పోస్టు చూస్తే షాక్ అవుతారు. చంద్రబాబుని దగ్గర నుంచి గమనించిన వారు ఆయన్ని ఆరాధించకుండా ఉండరు అనడం అతిశయోక్తి కాదు. కేవలం తెలుగుదేశం అభిమానులే కాక సాధారణ ప్రజలని కూడా ఆయన క్లీన్ బౌల్ చేస్తారు. ఆయన ఏమీ పెద్ద వక్త కాదు, పెద్ద అందగాడు కాదు, కానీ ఫాలోయింగ్లో ఎవరికీ తక్కువ కాదు. తెలుగుదేశం పార్టీ అభిమాని కూడా. కానీ రాజేష్ అని షార్జాలో ఉండే వ్యక్తి ఇటీవల దుబాయ్ పర్యటనలో చంద్రబాబుని దగ్గర నుంచి చూసి రాసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదివిన ప్రతి ఒక్కరూ రాజేష్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. అదే పోస్ట్ మీకోసం యథాతథంగా. లెంత్ ఎక్కువైనా మీరు తప్పక చదవాలి. చంద్రబాబు అర్థమవ్వని వారికి అర్థమవుతారు కాబట్టి షేర్ చేయండి. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని కాదు, కనీసం ఆ పార్టీ సభ్యుడిని కాదు. ఒక వ్యక్తి నెలకొల్పిన ప్రాంతీయ పార్టీలో సిద్ధాంతాలు, వ్యవస్థ అనేది నేను నమ్మను. అంతేకాదు జాతీయ పార్టీలో కూడా వ్యక్తి సామ్యమే తప్ప ప్రజాస్వామ్యం ఉంటుంది అని నేను అనుకోను. 10 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్లో సోనియా సామ్యమే తప్ప సిద్ధాంతాలు ఎక్కడున్నాయి? కాస్తో కూస్తో బీజేపీ మీద ఆ గౌరవం ఉండేది. కానీ మోడీ షాలని చూశాక బీజేపీ కూడా వ్యక్తి స్వామ్య వ్యవస్థే అని అర్థమైంది. అందుకే ఎవరన్నా పార్టీ సిద్ధాంతం అంటే నవ్వొస్తుంది. ఏ పార్టీ అయినా ఆ పార్టీ వ్యవస్థాపకుడు లేదా అధ్యక్షుడు ఆలోచనలతో సిద్ధాంతాలతో నడుస్తుంది. అందుకే నేను వ్యక్తులనే నమ్ముతాను, వాళ్ళ సిద్ధాంతాన్ని, కమిట్మెంట్ని ఆరాధిస్తాను. ఎన్టీఆర్ గురించి తెలుసుకునే వయసొచ్చేలోపే ఆయన వెళ్ళిపోయారు. నాకు ఊహ తెలిసాక పేపర్లో రాజకీయ వార్తలు చదవటం అలవాటయ్యాక నాకు తెలిసిన నాయకుడు చంద్రబాబు. నా దృష్టిలో వ్యక్తి తలుచుకుంటే వ్యవస్థని మార్చగలడు లేదా తానే ఒక వ్యవస్థగా మారగలడు అని. అలాంటి వ్యవస్థ చంద్రబాబు నాయుడు అని ఆయన్ని దగ్గరగా చూశాక అర్థమైంది. దావోస్లో చంద్రబాబు బిజీ. పారిశ్రామికవేత్తలతో భేటీ, రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలని ఆహ్వానం. ఇలా అన్ని హెడ్లైన్స్ చూసి ఓహో అనుకుంటాం. ఆ వార్త తాలూకు 2 నిమిషాల వీడియో చూసి ఓకే అనుకుంటాం. ఆ వార్తలు చూసి అధికార పార్టీ వాళ్ళు జబ్బలు చరుచుకొని ఆనందపడిపోతారు. విపక్షాలు పెదవి విరుస్తాయి. డబ్బులు దాచుకోవటానికి విదేశాలకి వెళ్లాడని పనికిమాలిన ఆరోపణలు చేస్తుంటాయి. ఇక ఘనత వహించిన మీడియా నిర్వహించే పనికిమాలిన చర్చల్లో పైసాకి కొరగాని వాళ్లంతా కూర్చొని అసలు పోయినేడాది ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, వచ్చినవన్నీ ఏమయ్యాయి అంటూ వీళ్ల అబ్బ సొమ్మేదో ఇచ్చినట్లు లెక్కలడుగుతుంటారు. మొన్న ఫిబ్రవరి 8న చంద్రబాబు దుబాయ్ పర్యటనని అతి దగ్గరగా చూశాక మనం టీవీలోనో పేపర్లోనో చూసే విషయాలకి నిజంగా అక్కడ జరిగే వాటికి చాలా తేడా ఉంటుంది అని అర్థమైంది. ఆ ముందు రోజే గాలి ముద్దు కృష్ణమనాయుడు మరణం. ఆయనకి నివాళులర్పించడానికి ఉదయం బయలుదేరి విజయవాడ నుండి తిరుపతి, అక్కడి నుండి హైదరాబాద్, మళ్ళీ అక్కడి నుండి దుబాయ్ చేరేసరికి అర్ధరాత్రి 1 గంట అయింది. 18 గంటల పాటు ప్రయాణించిన అలసటని ముఖం మీద చిరునవ్వుతో కప్పేసి వచ్చిన వారందరినీ పలకరించి ఏమాత్రం చిరాకు లేకుండా ప్రతి ఒక్కరితో ఫోటో దిగారు. అక్కడి నుండి హోటల్కి వెళ్ళి పడుకునేటప్పటికి 3 గంటలైంది. మళ్ళీ పొద్దున్నే 7 గంటలకల్లా రెడీ. ఎమిరేట్స్ ఆఫీస్కి వెళ్ళి వారితో రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఒప్పందం. మళ్ళీ తనని కలవటానికి హోటల్కి వచ్చిన వారితో ముఖాముఖి. సాయంత్రం 4 గంటలకల్లా బిజినెస్ లీడర్స్ ఫోరంలో పెట్టుబడిదారులతో సమావేశం అనే కంటే 70 సంవత్సరాల వయసున్న ఒక సేల్స్ మ్యాన్ తన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని 2 గంటల పాటు నిలబడి 24 స్లైడ్స్ని ప్రదర్శించి అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలన్నీ లెక్కలతో సహా వివరించి తనను నమ్మమని, మీకు భవిష్యత్తు ఉంటుందని వాళ్లను ఒప్పించడం. ఆయన ప్రసంగం మొదలుపెట్టిన తర్వాత ఆయన్ని దగ్గరగా చూద్దామని స్టేజ్ పక్కనే నిలబడ్డాను. ఒక అరగంటకే నేను నిలబడలేక నా కుర్చీలోకి వెళ్ళి కూర్చున్నాను. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ బడా పారిశ్రామికవేత్తలు. తమ ముందు నిలబడింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రో లేక ఆర్థికవేత్తో తెలియక ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. బాబు అంటే ఏంటో ముందే తెలుసున్న దుబాయ్ పారిశ్రామిక దిగ్గజాలు బిఆర్ శెట్టి, రామ్ బుక్సానీ మాత్రం దట్ ఈజ్ బాబు అన్నట్లు గర్వంగా కూర్చున్నారు. తన ప్రసంగం అయ్యాక ఇన్వెస్టర్లు అడిగిన ప్రతి సందేహానికి నిలబడే సమాధానమిచ్చారు. తర్వాత మళ్ళీ పైకెళ్ళి రూమ్లో ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులతో విడి సమావేశాలు, అక్కడే భోజనం. మరోపక్క ఆ రోజు పార్లమెంట్లో పోరాటంపై టెలికాన్ఫరెన్స్, రూమ్ బయట అభిమానుల నిరీక్షణ. 9:50 మళ్ళీ ఫ్లైట్. కనీసం 8:30 కల్లా బయలుదేరాలి.
ఒక పక్క నిద్రలేక ఆవలింతలు. రూమ్ నుండి బయటికి రాగానే మళ్ళీ అభిమానులతో ప్రేమపూర్వక కరచాలనం, అందరితో సెల్ఫీలు. ఒక పక్క సెక్యూరిటీ వారిస్తున్నా అందరితో మాట్లాడి ఎయిర్పోర్ట్కి పయనం. ఆయనని ఇంత దగ్గరగా చూశాక అసలు ఈయన మనిషేనా లేక మెషినా అనిపించింది. ఆ వేదిక మీద చంద్రబాబు మాట్లాడుతున్నంతసేపు నేను ఆయన్నే చూస్తుండిపోయాను. అసలు ఆ స్థానంలో ఇంకెవర్నీ ఊహించటానికి కూడా నాకు మనసు రాలేదు. ఒక ముఖ్యమంత్రి సామాన్య వ్యక్తిలాగే నిలబడి రాష్ట్ర స్థితిగతులను వివరించడం ఎక్కడన్నా జరిగిందా? ఈ వయసులో కనీసం కూర్చొని అరగంట మాట్లాడలేని ముఖ్యమంత్రులున్నారు. అసలు ప్రభుత్వం అంటే ఏమిటో, ప్రభుత్వ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో కనీస అవగాహన లేని కుహానా మేధావులంతా టీవీలలో చేరి బాబుగారు ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని ఉచిత సలహాలు ఇస్తుంటారు. మొన్న మధ్య ఆయన చెయ్యి నొప్పిగా ఉందని చెప్తే ఆఖరికి ఆ వీడియోని కూడా కామెడీగా చిత్రీకరించారు. ఆయనలా ఒక్కరోజు కాదు, ఒక్క గంట కాదు, ఒక్క నిమిషం కూడా బ్రతకలేరు. ఇట్స్ మై ఛాలెంజ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని అందరూ సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేవారు. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్కి ఆయన సీఈఓ కాదు, నవ్యాంధ్ర నిర్మాణానికి రాళ్లు ఎత్తుతున్న ఒక కూలీ. ఈ క్రమంలో ఆయన మీద రాళ్లు పడుతున్నాయి. మీరు సాయం చేయకపోయినా పర్వాలేదు, పనిచేసేవాడి మీద పసలేని విమర్శలు చేయకండి. జేపీ లాంటి మేధావి కూడా ఈ క్లిష్ట సమయంలో బాబు లాంటి వ్యూహకర్త మాత్రమే ఈ పరిస్థితిని చక్కదిద్దగలడు అని పవన్ కళ్యాణ్తో అన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. బాబు ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి మరో ప్రత్యామ్నాయ నాయకుడు లేడు, రాడు. నేను ఆయన్ని ఇది 4వ సారి కలవటం. ముందు కలిసిన 3 సార్లు కేవలం ఫోటో దిగాలనే ఆరాటం ఉంది. ఈసారి మాత్రం ఆయనేమిటో ప్రపంచానికి చూపించాలనే ఆరాటం తప్ప ఫోటో దిగాలన్న కోరిక కానీ ఆ ఆలోచన కానీ రాలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.